ఇప్పుడు ముక్తినాథ్ యాత్ర చేయాలి అని చాలామంది భక్తులు అనుకుంటూ ఉంటారు కదా. యాత్రికులు ముక్తినాథ్ యాత్ర కంప్లీట్ చేయాలి అనుకున్నట్లయితే బెస్ట్ టైం ఏంటి? ముక్తినాథ్ యాత్రకు సంబంధించి బెస్ట్ టైం అనేది అంటే ఏం లేదండి, ఇయర్ మొత్తం వెళ్ళొచ్చు అనమాట. ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కొద్దిగా కూల్ వెదర్ ఉన్నప్పుడు లైక్ జనవరిలో ఫిబ్రవరిలో ఏంటంటే ముక్తినాథ్ కంప్లీట్గా మనకి హిల్లో ఉంటుంది అనమాట, హిమాలయ హిల్ మీద. సో అక్కడ ఆ టైంలో స్నో ఎక్కువగా ఉంటుంది కాబట్టి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 3 months కాకుండా మిగతా 9 months ఎప్పుడైనా సరే ట్రావెల్ చేయొచ్చు అనమాట. ఇబ్బంది ఏమి ఉండదు. ఈ ముక్తినాథ్ మనకు నేపాల్లో వస్తుంది అనమాట. సో ఓన్లీ మనం ముక్తినాథ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం చిన్న ట్రిప్ మనం 5 nights 6 days ప్లాన్ చేసుకోవచ్చు. ఓన్లీ నేపాల్ అండ్ లైక్ కాఠ్మండు, ముక్తినాథ్ కావాలి అనుకుంటే. లేదు కంప్లీట్ ముక్తినాథ్తో పాటు నేపాల్లో ఉన్నటువంటి టెంపుల్స్ ఏవైతే మెయిన్ టెంపుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేసుకోవాలి అంటే మనము ఏదైతే ప్యాకేజ్ ఇస్తున్నామో 12 nights 13 days ఉంటుందన్నమాట. సో ఇందులో ఈ 12 nights 13 daysలో ఏంటంటే ఫస్ట్ మనము ఉన్న డెస్టినేషన్ నుంచి అప్ టు లక్నో వరకు ఫ్లైట్ ఇచ్చేస్తాము. సో లక్నో రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి మనం నైమిషారణ్యం వెళ్తాం అనమాట. సో అక్కడ మునులు తపస్సు చేసినటువంటి ప్లేస్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకొని అక్కడ ఒక నైట్ స్టే ఉండి దాని తర్వాత నైమిషారణ్యంలో మెయిన్గా ఎవరు వెళ్ళినా సరే సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి అంటారనమాట. సో అక్కడ ఆ వ్రత కార్యక్రమాలన్నీ చేసుకొని అక్కడ నుంచి మనం అయోధ్యకు వెళ్తాం. సో అయోధ్యలో రామ మందిరం దర్శనం చేసుకొని అక్కడ సరయూ నదిలో ప్రోక్షణము, తర్వాత హనుమాన్ గడి టెంపుల్, మార్బల్ కటింగ్ టెంపుల్ ఇవన్నీ విజిట్ చేసుకొని దాని తర్వాత అక్కడ నుంచి అయోధ్య నుంచి మనము నేపాల్ సైడ్కి వెళ్తాం అనమాట. సో ఇదంతా కూడా మనం బై రోడే వెళ్తూ ఉంటాం. సో నేపాల్ బార్డర్ కూడా మనం బై రోడ్ క్రాస్ చేసి నేపాల్లో ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మనము లుంబిని అనే ప్లేస్కి వెళ్తాం. బుద్ధుని యొక్క బర్త్ ప్లేస్ అనమాట. సో అక్కడ లుంబిని టెంపుల్ చూసుకుని చేసి బర్త్ ప్లేస్, అక్కడ నుంచి మనం పోఖ్రా వెళ్తాం. సో ఈ పోఖ్రా అనేది ఏంటంటే ముక్తినాథ్ వెళ్ళడానికి బేస్ క్యాంప్ అనమాట. ప్లస్ అక్కడ పోఖ్రాలో కూడా చూడాల్సినటువంటి టెంపుల్స్, లేక్ ఇవన్నీ ఉన్నాయి. సో అన్నీ కూడా కవర్ చేస్తాం అనమాట. ఎందుకంటే పోఖ్రాలో మనకు మెయిన్గా చూసుకుంటే వింధ్యవాసిని టెంపుల్, తర్వాత వారాహి టెంపుల్, గుప్తేశ్వర మహాదేవ్ టెంపుల్, దేవీస్ ఫాల్స్ ఇవన్నీ కూడా ఒక ఫుల్ డే సైట్ సీయింగ్ కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి మనం ముక్తినాథ్కి వెళ్తాం.